ఆదిలాబాద్ మున్సిపాలిటీ అభ్యర్థి చెందాలంటే అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులచే గెలిపించాలని అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం 5, 6, 7, 8, 9, 10, 11 వార్డుల్లో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆదిలాబాద్ మున్సిపల్ పీఠం హస్తగతం చేసుకునేలా ఓటర్లు ఆశీర్వదించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. మున్సిపల్ పరిధిలోని కాలనీలో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. త్వరలో ప్రతి మహిళకు 2,500 పథకం అమల్లోకి రానుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ లాంటివి మంచి పథకాలతో పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అందుకే ఇంకా మంచి పథకాలు అమలు కావాలంటే, ఆదిలాబాద్ అభివృద్ధి చెందాలంటే చేతి గుర్తుకే ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు గరీబోళ్ళకు దొడ్డు బియ్యం వస్తుండే, 10 రూపాయల కిలో మార్కెట్లో అమ్ముకుంటుండే, బాబు తినలేకపోతుండే ఆ బియ్యంని. ఇప్పుడు సన్న బియ్యం గరీబోళ్ళకి అడుగులు ఇంత ముద్ద దిగాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తున్నారు. మహిళలందరికీ కూడా బస్సుల ప్రయాణం ఫ్రీగా, బస్సుల ప్రయాణం అవునా కాదా? అందరూ కూడా బస్సుల మిమ్మల్ని టికెట్ అడుగుతున్నారా? అడుగుతలేరు. అప్పుడు సిలిండర్ ధర 1,100 రూపాయలు ఉండే, 1,100 రూపాయలు ఉండే. ఇప్పుడు సిలిండర్ని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నారు. అట్లనే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అన్నం, 6 గ్యారెంటీలు ఫ్రీ కరెంట్. ఇప్పుడు 6 గ్యారెంటీలు 200 రూపాయలు, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఇట్లా కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబుల పార్టీ. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి చిన్నమ్మకు, ప్రతి పెద్దమ్మకు గృహలక్ష్మి పథకం కింద నెలకు 2,500 రూపాయలు ప్రతి అక్క చెల్లెలకు ఇచ్చేటువంటి కార్యక్రమం వస్తున్నది. అక్క చెల్లెలందరికీ కూడా हर महीना 2,500 रुपए आपके अकाउंट में डालने के लिए रेवंत रेड्डी साहब सोच रहे हैं. గృహలక్ష్మి పథకం మీకోసమే పెట్టింది. అక్క చెల్లెళ్ళకే, అన్నదమ్ములకు అకౌంట్లో లేక ఓన్లీ అక్క చెల్లెలకి మీకోసం పోరాటం చేస్తా, మీకోసం తక్లీఫ్ పడతా, మీకోసం కష్టాలు పడతా, మీకోసం ఎన్ని తిట్లైనా పడతా, మీకు సేవ చేయడానికే, ఆదిలాబాదుల గరీబోళ్ళకి సేవ చేయడానికే నేనున్నా. మీ బిడ్డ కంది శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. మీకు ఏ కష్టం వచ్చినా మీ తమ్ముడు నేనున్నా, మీ తమ్ముడిని నేను ఉన్నా. మీరు నన్ను కాపాడుకున్నారు, 50,000 ఓట్లేసి నన్ను కాపాడుకున్నారు. మరి నేను మిమ్మల్ని కాపాడుకోవాలి కదా. నాకు వేరే స్వార్థం ఏం లేదు. జోగురామన్ ఎక్కడోడు కథమైపోయాడు. ఇంకెక్కడ జోగురామన్ 15 ఏళ్ళు మీ ఉసురు తగిలిపోయాడు. ఆయన ఏదో 5వ వార్డు అభ్యర్థిని ఇక్కడ తెచ్చినట. ఇదేమన్నా గవర్నమెంట్ ట్రాన్స్ఫరా? ఆ ఆఫీసర్ని ఇటు ఆఫీసర్ని అటు ట్రాన్స్ఫర్ చేస్తే ప్రజలు ఊరుకుంటారా? మీ ఉసురు